సి లాంగ్వేజ్ సిరీస్ లో ఈరోజు డే 6. ఈ రోజు మనం రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకవేళ కంపారిజన్ ట్రూ అయితే 1 రిటర్న్ అవుతుంది, కంపారిజన్ ఫాల్స్ అయితే 0 రిటర్న్ అవుతుంది. ఆ డబుల్ ఈక్వల్ టు అనేది రెండు వాల్యూస్ ఈక్వల్ కాదా అని చెక్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు అనేది రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్ కాదా అని చెక్ చేస్తుంది. అట్లనే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా వర్క్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ లో A=5 B=3 ఇచ్చిన A గ్రేటర్ దాన్ B అవును కదా. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. A గ్రేటర్ దాన్ B నిజమే కాబట్టి మనకి అవుట్పుట్ 1 వచ్చింది. A లెస్ దాన్ B ఫాల్స్ కాబట్టి మనకి అవుట్పుట్ 0 వచ్చింది. దెన్ రిమైనింగ్ కూడా అంతే. దెన్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎట్లాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేయాలో చెప్తా. ఇది లాజికల్ అండ్ యొక్క సింబల్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు కండిషన్స్ ఇచ్చి ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఈ టాస్క్ చేయండి అని చెప్పినప్పుడు లాజికల్ అండ్ యూజ్ చేస్తాం. ఇది లాజికల్ ఆర్ సింబల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు కండిషన్స్ ఇచ్చి ఈ రెండిట్లలో ఏదో ఒక్క కండిషన్ ట్రూ అయినా ఈ పని చేయండి అని చెప్పినప్పుడు లాజికల్ ఆర్ యూజ్ చేస్తాం. దెన్ లాజికల్ నాట్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ని రివర్స్ చేస్తుంది. మనం ట్రూ ఇస్తే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో మళ్ళీ A=5 B=3 ఇచ్చిన A గ్రేటర్ దాన్ B అనేది ట్రూ అండ్ A నాట్ ఈక్వల్ టు 0 అనేది ట్రూ. లాజికల్ అండ్ అనేది రెండు ట్రూ ఉన్నప్పుడు ట్రూ ఇస్తుంది అని చెప్పిన. సో అందుకే ఇక్కడ 1 అని ఇచ్చింది. దెన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ చూడండి. A లెస్ దాన్ B అనేది ఫాల్స్ కానీ B=3 అనేది ట్రూ. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ ఉన్నా ఇది ట్రూ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 1 అని ఇచ్చింది. దెన్ నాట్ చూడండి. A గ్రేటర్ దాన్ B అనేది ట్రూ కానీ ముందు మనం నాట్ సింబల్ పెట్టినాం కాబట్టి అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి 0 వచ్చింది.